జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. వీళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా మీరు దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకవేళ సమస్యలు వచ్చినా భయపడకండి. సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రార్థన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు మన బ్రతుకులు ఆయన జరిగిస్తాడు. కాబట్టి సమస్యలు రావని చెప్పను, వచ్చినా మీరు ప్రభు వైపు చూడండి. క్రీస్తు యొక్క రాకడ కొరకు మీరు సంసిద్ధత కలిగి ఉండండి. ఆ విధంగా మీరు ఉండాలని మీ కొరకు మేము నిత్యము కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాం. అలాగే మా కొరకు మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ వర్తమానాలు ఒకవేళ అయ్యా మాకు ప్రయోజనకరంగా ఉన్నాయి అని మీరు భావిస్తే కనుక వీటిని బలపరచడానికి మరి స్పాన్సర్ చేయడానికి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా యొక్క మరి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు అని చెప్పి దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేయుచున్నాను. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియపరచండి. మీ కొరకు మేము భారముతో ప్రార్థన చేస్తామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పటికీ కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు, అయ్యా మా కొరకు ప్రార్థించమని. మీకున్న సమస్యలు మాకు చెబుతూ ఉన్నప్పుడు మేము నోట్ చేసుకుంటూ ఉన్నాం. మీ కొరకు మేము భారముతో ప్రార్థన చేస్తున్నామని కూడా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉంటే మిగతా వారికి కూడా మీరు పరిచయం చేయండి. టీవీలో ఒకవేళ మీరు వీటిని వీక్షించకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తద్వారా మీరు వాటిని వినండి, లేకపోతే చూడండి, ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు పక్షంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాం. వాక్య సందేశంలోకి వెళ్దాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన. తలలు వంచండి, ఏకీభించండి. మా పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క నైనా వర్తమానం ద్వారా ఆయన బిడ్డలతో కలుసుకునేటటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలను కలుసుకున్నాం అయ్యా. వారికి ఈ రోజున ఏ వర్తమానం మీరు ఇవ్వబోతున్నారో నాకు తెలీదు. మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును బిడ్డలకు దయచేయమని అయ్యా, నీ సేవకుడిగా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, మంచి నెల పడిన విత్తనాల వల్ల అవి ఫలించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొక మారు మమ్మల్ని రాత్రి మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటని ఆలోచన చేస్తే, ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి, దాని యొక్క నియమావళి మొన్న నేర్చుకున్నాం గత పాఠంలో. బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించుట, దేవునికి దగ్గరగా వచ్చి ప్రార్థన చేయుట ఉపవాసము అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేటటువంటి విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా నేను దాని జోలికి వెళ్ళను. అయితే ఉపవాస ప్రార్థన గురించి బైబిల్లో ఏమని ప్రస్తావించబడింది, ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన బైబిల్లో ఉంది అనే విషయాలు ఈరోజు మీకు నేను వాక్యంలో నుంచి మరి ధ్యానం చేయబోతూ ఉన్నాం. గత పాఠంలో 1 డే ఫాస్టింగ్ ప్రేయర్ గురించి మనం విన్నాం. ఒక్కరోజు వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి? ఘనమైనటువంటి కార్యం జరిగింది. ఒక్కరోజు వారు ఇశ్రాయేలీయులు ఒక్కరోజు వారు సమర్పించుకుని చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో వారికి గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఏమండి, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని ఉపవాసాలు ఉన్నాయి. కొన్ని రోజులు భక్తులు చేసినటువంటి ప్రార్థనలు 1 డే ఫాస్టింగ్ ప్రేయర్. అలాగే రెండవది ఏంటంటే 3 రోజుల ఉపవాస ప్రార్థన. ఎవరు చేశారండి? 3 రోజుల ఉపవాస ప్రార్థన? టక్కున మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే యోనా గారు చేశాడు. యోనా గారు చేయడం అంటే గమనించాలి, ఆయన ఆ చాప కడుపులో ఉన్నాడు. చాప కడుపులో 3 దినాలు ఆయన ఉన్నాడు. ఆయన 3 దినాల నుండి ప్రేయర్ చేశాడు. నినివే పట్టణస్థులు ప్రార్థన చేశారు.
తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి తన ప్రజల యొక్క రక్షణ కొరకు ఆమె ఏం చేసింది, మొర్దెకైలందరూ కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రేయర్ చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన కూడా ఆయన 3 రోజులు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన ఎవరో ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. పౌలు గారు చూడాలి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. అంటే దమస్కు ఆ పట్టణానికి సమీపముగా వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని దర్శించాడు, కింద పడిపోయాడు. ఆయన 3 దినాలు చూపులేక అన్నపానములేం పుచ్చుకోకుండా ఆయన ఉపవాసం ఉండి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దేవుని బిడ్డలారా 7 రోజుల ఉపవాస ప్రార్థన కనబడుతుంది. 7 రోజుల ఉపవాస ప్రార్థన. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన ఎవరు మనకు గుర్తుకొస్తారు అని ఆలోచన చేయగలిగితే గనక దావీదు గారు గుర్తుకొస్తారు. ఎందుకు చేశాడండి ఆయన 7 రోజుల ఉపవాస ప్రార్థన? బత్షెబాకు తనకు పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో దేవుడు అతన్ని మొత్తాడు. జబ్బు చేసింది, చావసిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నా కుమారుని బ్రతికించు, నా కుమారుని స్వస్థపరచు అని చెప్పి ప్రభు పాదాల మీద పడ్డాడు. అన్నపానములు ఏం పుచ్చుకోలే, అలాగే పడిపోయాడు, స్నానం చేయలే. ప్రార్థన చేశాడు కానీ ఫలితం దొరకలే. బిడ్డ చనిపోయాడు. అయినా కూడా ఆయన కృంగిపోలేదు. తర్వాత లేచి ఆయన స్నానం చేసి నాకు భోజనం పెట్టమన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే బిడ్డ బ్రతుకున్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, చచ్చిపోతే కనుక ఈయన చచ్చిపోతాడు అనుకున్నాము. కానీ విచిత్రం ఏంటంటే స్నానం చేసి భోజనం పెట్టమన్నాడు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. అప్పుడు దావీదు గారు చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఏమండి, నేను వాడు బ్రతుకుండగా ప్రభు నా ప్రార్థన విని కనికరపడి వాడిని బ్రతికిస్తాడేమని నేను అడిగాను, ప్రార్థన చేశాను. వాడు చనిపోయాడు, వాడి దగ్గర నేను వెళ్తాను కానీ వాడిని తిరిగి నేను తీసుకురాలేను అన్నాడు. నిజమే కదా? ఏమండి, కొన్నిసార్లు మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం, జరగలేదని నిరుత్సాహపడకండి. జరుగుతుంది, కార్యం దేవుడు జరిగిస్తాడు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థమవదు. కొన్ని పర్యాయములు ఒకవేళ మనం చేసినటువంటి దోషాన్ని బట్టి ఒకవేళ కార్యము ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. మరి 7 రోజుల ఉపవాస ప్రార్థన మరొకటి కనబడుతుంది. ఆ ఉపవాస ప్రార్థన ఎక్కడ అని ఆలోచన చేస్తే బిడ్డలారా, సౌలు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు కుమారులు ఫిలిష్తీయుల చేతిలో వారు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ తలలు తెగగొట్టి సౌలు యొక్క బాడీ మొండాన్ని గోడకు వేలాడదీశారు. అప్పుడు కొంతమంది యోధులు, దేవుని బిడ్డలారా, గిల్బోవా అనేటటువంటి ఆ పర్వతానికి వారు వెళ్ళి యోధులు ఏం చేశారని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఆ యొక్క సౌలు గారి యొక్క బాడీ, యోనాతాను గారి యొక్క శరీరాలు వారు తీసుకుని వచ్చి ఎబేసునకు వాటిని ఎబేసు వారు మాట తీసుకుని వచ్చి ఏం చేశారంటే అక్కడ వాటిని దహనం చేసి వారి కొరకు ఏం చేశారంటే దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము చివరి వచనం, వారి శల్యములను తీసి ఎబేసులోని పీచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు వారు ఉపవాసం ఉండిరి. వారు 7 దినాలు ఉపవాసం చేశారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా, 7 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఇంకా కొంత ఉపవాస ప్రార్థన కనబడుతుంది. 10 రోజుల ఉపవాస ప్రార్థన. ఇది ఎక్కడ కనబడుతుందంటే దానియేలు గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటాం. దానియేలు గ్రంథములో 10 రోజులు అంటే దాన్ని మనం ఎలా చూడాలంటే ఫుల్ డే వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడడం. పార్షియల్ ఫాస్టింగ్ అంటారన్నమాట. పార్షియల్ ఫాస్టింగ్ అంటే లిక్విడ్లు తీసుకుంటారు కొంతమంది. అంటే మేము భోజనం చేయమండి కానీ మేమేం తాగుతామంటే లిక్విడ్లు తాగుతాం. మంచిది, అలాగే మీరు ఉపవాసం చేసిన ఇబ్బంది ఏమీ లేదు. అంటే మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఫాస్టింగ్ అనేటటువంటిది మీరు చెయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, దానియేలు యొక్క 3 స్నేహితులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏం చేశారంటే ఉపవాసం అంటే అది ఎలా చేశారు చూద్దాం. దానియేలు
గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మను పరీక్షించుము. అంటే రాజుగారు తినేటటువంటి భోజనము తినేవారు అండ్ అపవిత్రులు కాకుండానట్లు ఏం చేశారండి, మాకు శాకాహారము దయచేయమని వారు అడిగారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం మాంసాహారానికి చాలామంది అలవాటు పడిపోయి శాకాహారాన్ని చాలామంది ఇష్టపడటం లేదు. నేను మొన్న చెప్పాను సంఘంలో, ఏం చెప్పానంటే కొంతమంది పిల్లలు కూడా నాకండి కాయగూరలు పడవండి, నాకు వంకాయ పడదండి, నాకు బెండకాయ పడదండి, నాకండి పొట్లకాయ పడదండి అని కొంతమంది అంటారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అండి తినడండి అంటారు కొంతమంది. తప్పు. ఎందుకంటే దేవుడు మనకి మంచి ఆరోగ్యం కొరకు ఏం పెట్టాడు చెప్పండి, చక్కని శాకాహారం పెట్టాడు. కాయగూరలు ఆకుకూరలు అవి తింటే మంచి ఆరోగ్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఈ రోజున బలహీనతలు పెరిగిపోవడం గల కారణం ఏంటంటే చెప్పండి, ఎక్కువగా మనుషులు ఏమంటారంటే రుచికి అలవాటు పడిపోయారు. రుచికి అలవాటు పడిపోయి భోజనాలకి అలవాటు పడిపోయి రోడ్డు ప్రక్కన దొరుకుతున్నటువంటి పనికి మాలినటువంటి అన్నీ కూడా తినేసి ఏమండి నాన్ వెజ్తో చేసినటువంటి అక్కడ ఏం వాడతారో తెలియదు, ఏ నూనె వాడతారో తెలియదు, ఏ పదార్థాలు వాడతారో తెలియదు, ఏమండి తినేసి ఈ రోజున అనారోగ్యాల పాలైపోతున్నాం మనం. జాగ్రత్త. కాబట్టి దానియేలు ఏం చేశాడండి, దానియేలు స్నేహితులు 10 రోజులు వారు శాకాహారం, అది కూడా చెప్పండి ఒక విధంగా చూస్తే దేవుని బిడ్డలారా పార్షియల్ ఫాస్టింగ్ అంటారన్నమాట. అంటే ఎక్కువగా తినేయడం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంకో మాట మీకు చెప్పాలి. కొంతమంది ఉపవాసం ఉన్నామని చెప్తారు. ఉపవాసం ఉన్నామని చెప్పి ఏం చేస్తే చెప్పమంటారండి, ఉదయం 6 గంటల నుంచి వారు ఏం తీసుకోరు. 3 అయిపోద్ది కదా ప్రార్థన అయ్యేటప్పటికి. ఒకవేళ డే టైం ప్రార్థన జరిగిందనుకో చర్చిలో 3 అవుతుంది. 3 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఏమండి వారు ఆ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం ఈ 2 కలిపేసి అన్నట్లుగా డబుల్ లాగించేస్తారు. ఏమండి ఈ 2 తినేస్తే ఏమవుతుందండి, వెయిట్ పెరిగిపోతా, ఒళ్ళు వచ్చేస్తుంది, బలహీనతలు వచ్చేస్తాయి. అని దేవుని బిడ్డలారా ఫాస్టింగ్ అనేటటువంటిది నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నేను టీలు తాగుతానండి, నేనండి ఏం చేస్తానంటే స్నాక్స్ తింటానండి, బిస్కెట్లు తింటానండి, లేకపోతే నేనండి పళ్ళు తింటానండి. అవండి నువ్వు సమర్పించుకొని పూర్తిగా నువ్వు చేయగలిగితే మంచిది. లేకపోతే నేను ఉండలేనండి, నాకు కాస్త ఇబ్బందిగా ఉందంటే పార్షియల్ ఫాస్టింగ్ చేయండి, కాస్త లిక్విడ్లు తీసుకుని. లేదంటే కనుక ఒకవేళ నేను అది కూడా ఉండలేనంటే కనుక ఏదో కొంచెం ఆహారం తీసుకుని ఉండొచ్చు. అవండి ఒక మాట మీకు చెప్పి ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనగానే మనకు 2 అధ్యాయాలు గుర్తుకొస్తాయి. ఏంటి చెప్పండి, పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒక అధ్యాయం. ఏమన్నా ఐడియా ఉందా? ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్ల గుర్తుకొచ్చిందా? ఉపవాస ప్రార్థన అనగానే పాత నిబంధనలో ఏంటి చెప్పండి? యెషయా గ్రంథం 58వ అధ్యాయం, అందులో ఉపవాస ప్రార్థన గురించి ప్రస్తావించబడింది. ఇంకా కొత్త నిబంధనలో కొంతమంది గుర్తుకొస్తుంది. ఏంటి చెప్పండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాలు చెప్పారు. ఏమండి 6వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఇక్కడ కూడా 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా ఉపవాస ప్రార్థన గురించి ప్రస్తావించబడింది. కాబట్టి మీరు చదువుకోండి, ఉపవాస ప్రార్థన గురించినటువంటి విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, కానీ అది ఆజ్ఞ కింద ఇచ్చాడండి ఆయన. ఉపవాస ప్రార్థన అనేది ఆజ్ఞ అంటారా? తప్పకుండా మీరు చెయ్యాలి అని అక్కడ ఏమైనా ప్రభు చెప్పారా? 6వ అధ్యాయంలో మీరు చదివితే మీరు తర్వాత చదువుకుని అయినా ఒక మాట చెప్తాను మీకు నేను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి మనం ఆలోచన చేయగలిగితే కనుక 16వ వచనం నుంచి 18వ వాక్యం వరకు ఉంటాయి. ఉపవాసం ఎలా చేయాలో ప్రభు చెప్పారు. ఇదేమైనా ఆజ్ఞ కింద అని చెప్పారా? ఆజ్ఞ చెప్పలేదు. అలాగని చెప్పి విశ్వాసులు ఉపవాసము చేయకూడదా? ఒక మాట చెప్పాలి మీకు నేను. ఒక రోజున శాస్త్రులు పరిసయ్యులు ప్రభు దగ్గరికి వచ్చి, మేము వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాం, మేము మా శరీరాలను ఏం చేస్తాం నలగొట్టుకుంటాం, ఏంటయ్యా మీ శిష్యులు కనీసం విశ్రాంతి దినాన్ని కూడా వారు ఉపవాసం ఉండటం లేదు, మీ శిష్యులు అవి తింటారు ఈ తింటారు, ఆ వెనులు తెంపుకుంటున్నారు, లేకపోతే ఆ మొక్కజొన్న కండ్లు తప్పుకుంటున్నారు, వాళ్ళు తినేస్తున్నారు, మీరు చెప్పవా? మీ శిష్యులకు నువ్వు చెప్పవా ఉపవాసం చేయమని
అని ఆయన్ని అడిగారు. అడిగితే ప్రభు ఒక మాట చెప్పారు. ఏమండి చెప్పండి? పెండ్లి కుమారుడు ఎంట ఉండగా ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే ఉపవాసం ఉంటారా? చాలామందికి పెళ్లి చేశారు కదా మీ ఇళ్ళల్లో, మీ కుమారునికి వివాహం చేశారు. ఏమండి, మీ కుమారుడికి ఉపవాసం చేసిన తర్వాత అతని స్నేహితులు వచ్చారు అనుకోండి, మా అబ్బాయికి పెళ్లి చేశాను కాబట్టి 3 రోజులు ఉపవాసం అన్నారు. మీరు ఎవరైనా ఏం చేస్తారండి? పెళ్ళి జరిగిన ఇంటిలో ఉపవాసము ఉండదు. ఉంటుందా? ఉపవాసం ఉండదు. అంత సంతోషం, మంచి ఆహార పదార్థాలు తింటారు. ఏమండి, మనం చూస్తూ ఉంటాం పెండ్లి కుమారుడు తోడ పెళ్ళికొడుకు కాకుండా చెప్పండి, పెండ్లి కుమారుడికి ఆ పెండ్లి అత్తగారు ఇంటి దొరుపు వాళ్ళు మంచి మంచి భోజనాలు పెడతారు. అవునే కదా? అల్లుడింటికి వచ్చినప్పుడు, కొత్తగా పెళ్ళినటువంటి అల్లుడి ఇంట్లో ఉన్నప్పుడు ఏం వండుతారండి? ఏం వండుతారు? అంత నాన్ వెజ్. పెండ్లి కుమారుడు ఏది తింటాడో, ఏది పెండ్లి కుమారుడికి పెట్టారో అదే అతని స్నేహితులకి ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పెడతారు. ఎందుకని? పెండ్లి జరిగిన ఇంటిలో సంతోషం. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు ఒక మాట చెప్పారు, పెండ్లి కుమారుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారు చెప్పండి ఉపవాసం ఉంటారు. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు చెప్పండి ఉపవాసము ఉండరు. అందుకనే యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన ఆజ్ఞగా చెప్పలేదు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఆయన సంఘంలో ఇప్పుడు మనకేమైనా ప్రత్యక్షంగా కనబడుతున్నాడండి? ఆయన ఉన్నాడు ఇక్కడ? ఆయన లేడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి విశ్వాసి ఉపవాసము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవర్ బిలీవర్ మస్ట్ బి షుడ్ ఫాస్టింగ్. ప్రతి విశ్వాసి కూడా చెప్పండి ఉపవాస ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండనంటే కుదరదు. ఇది ఆజ్ఞగానే ప్రభు తర్వాత ఇచ్చారన్నమాట. 6వ అధ్యాయంలో కనపడదు. కాబట్టి ఈ రోజున ప్రతి విశ్వాసం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన. మీ ఆరోగ్యాన్ని బట్టి, మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, మీరు వేసుకుంటున్నటువంటి మెడిసిన్ బట్టి మీరు ఏం చేయొచ్చు? ఉపవాస ప్రార్థన చెయ్యాలని దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం బిడ్డలారా. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత 10 రోజుల ఉపవాస ప్రార్థన, అవండి ఇది పార్షియల్ ఫాస్టింగ్గా కనబడుతుంది. తర్వాత 21 రోజు ఉపవాస ప్రార్థన కూడా కనబడుతుంది. ఈ ఉపవాస ప్రార్థన కూడా ఎవరు చేశారని ఆలోచన చేస్తే దానియేలు గారు చేశారు. దానియేలు గారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాల గురించి దేవుని సముఖంలో ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసినట్లుగా 21 రోజు ఆయన వాక్యం చెబుతుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటేనే. సంతోషముగా అంటే ఆయన ఏం పార్షియల్ ఫాస్టింగ్ చేసాడనమాట. అంటే లిక్విడ్ తీసుకోవటం, లేకపోతే ఏదో కాస్త భోజనం చేయటం, అంతేగాని కడుపు నిండా ఆయన తినలేకపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి 21 రోజు ఉపవాస ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. జరగబోయే సంగతులను గురించి ఆయన ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చివరిగా మనం చూస్తాం ఏంటంటే 40 days ఫాస్టింగ్ ప్రేయర్, 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఎవరు చేశారండి? బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు మనకు కనబడతారు. మోసే భక్తుడు, ఏలియా భక్తుడు, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది నేను అంటాను దేవుని బిడ్డలారా, ఒక సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నమాట. ఇది ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థన. అందరూ చేయలేరు. ఈ రోజుల్లో చాలామంది మేము 40 రోజులు ఉపవాసం ఉన్నామని చెప్తారు. అంత ఉట్టిది. 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి, ఒక భక్తుడు ఎవరంటే యేసన్న గారు దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. అయా నేను 7 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిందంట. 7 రోజులు ఉపవాసం ఉన్నానండి అని చెప్పిందంట. బాబోయ్, 7 రోజులు ఉపవాసం చేసావమ్మా? ఎలా చేసావమ్మా? ఏమన్నా తిన్నావా? ఏమైనా తినలేదా అంటే, అయ్యగారు నేనేం చెప్పానంటే మా ఇంట్లో నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నాకు ఒక 1/2 లీటర్ పాలు తెమ్మని చెప్పాను. ఒక 1/2 లీటర్ పాలు తాగిందంట. 2 పెద్ద పెద్ద చక్కెరకాయలు, అట్టుపళ్ళు, ఉదయము 2, మధ్యాహ్నం 2, సాయంకాలం 2 తింది. పొద్దుటేం ఏం చేసింది? 1 కేజీ ఉప్మా తినేసింది. కొంచెం మిగుల్చుకుంది, అది మధ్యాహ్నం తినేసింది. పొద్దున్న 2, మధ్యాహ్నం 2, సాయంకాలం 2 అరటిపళ్ళు, పెద్ద పెద్ద చక్కెరకాయలు అరటిపళ్ళు తింది. ఏమండి ఇలా తినేసి 7 రోజులు ఉపవాసం అని చెబుతుందండి ఆవిడ.
అప్పుడు ఆయనకు నవ్వుకుని, అమ్మ నువ్వు 7 రోజులు కాదు, నేను 10 సంవత్సరాలు చేస్తాను ఎలాగైతే ఉపవాసము అన్నాడంటండి ఆయన. పెద్ద పెద్ద చక్కెర లడ్డుపులు తినేసావా, 1/2 లీటర్ పాలు తాగేసావా, ఉప్మా తినేసావు, ఒక అర కేజీ ఉప్మా, అది కూడా తినేసింది. 1/2 కేజీ ఉప్మా నేను పొద్దున్న సాయంకాలం తినేసిందంటే 1/2 కేజీ ఉప్మా. ఏంటి ఉప్మా తినేసి పాలు తాగేసి అట్టిపూలు తినేసి అది ఉపవాసం ఎలాగవుతుందమ్మా అన్నాడంటే ఆయన. నువ్వు 7 రోజులు కాదు, నేను 10 సంవత్సరాలు చేస్తాను అన్నాడంటే ఆయన. అది కాదు ఏమండి, అట్లా కాదు ఉపవాసం. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, రీకనెక్ట్ విత్ యువర్ గాడ్. అంటే మనం ఏం చేయాలి చెప్పనా, ఉపవాస ప్రార్థన ద్వారా మరలా మనము దేవునితో అనుసంధానము చేయబడాలి. మనం దేవునితో మరలా రీకనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే లోకంలో తిరుగుతున్నాం, లోకంలో మనం పడిపోయి మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనని దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన, అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థన. నిర్గమకాండం 34:8 మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి 40 రోజుల ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. అలాగే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 8వ ఏలియా గారు 40 రోజులు ఆయన ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాము. మన ప్రభువైన క్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయము 2-4 వాక్యాలు మనం చూస్తూ ఉంటాము. ఆయన 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు ఎలాగో ఉపవాస ప్రార్థన, ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన మీరు చేయగలరో అది మీ ఇష్టం. 1 డే నేను ఉండగలనండి, ఉండండి. 3 డేస్ చేయగలనండి, 3 రోజులు చేస్తాను, మీ ఓపిక. లేదండి నేను 7 రోజులు ఉంటాను, ఇంకా మంచిది. లేదండి నేను 10 రోజులు చేస్తాను, మరీ మంచిది. 14 రోజులు చేస్తాను, బహు మంచిది. 21 రోజు చేస్తాను, ఇంకా మంచిది. మీరు చేయాలి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే బలమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు దగ్గరికి ఒక తండ్రి తన కొడుకుని తీసుకొచ్చాడు. దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. ఏమండి వాడిని ఏం చేస్తుందంట, నీళ్ళల్లో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది. ఏమండి పడేస్తే వాడు ఏమైపోతాడో తెలియని భయపడిపోతున్నాడు తండ్రి. అప్పుడు తీసుకొచ్చి, అయ్యా శిష్యులు మీరు ఏదైనా కార్యం చేస్తారని అడిగితే వారు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ దెయ్యం అంటే ఆ చిన్నవాడిని వదిలిపోలేదు. వదిలిపోకపోతే వీడికి ఒక అనుమానం వచ్చింది, ఈయనైనా వెళ్ళగొట్టడా అని చెప్పి ఒక అనుమానం వచ్చింది. వచ్చి దేవుని బిడ్డలారా, అవండి అయ్యా మీ యొక్క శిష్యుల్ని అడిగాను, వారు ఏమాత్రం చేయలేకపోయారు అన్నట్లుగా పాపవాడు దేన ముఖం పెట్టాడు. అయితే దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాడు. అక్కడ ఒక మాట ప్రభు అన్నారు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23 అని అతనిది చెప్పాడు. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ దెయ్యాన్ని గద్దించగా అవండి అది పెద్ద కేక వేసి వాడిని విలవిలలాడించి వెళ్ళిపోయింది. అవండి శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు కదా, యేసు ప్రభు వారు ఎలా వెళ్ళగొట్టారు? ఒక అనుమానం ముగింపులోకి వచ్చారు. ఏమండి కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి శిష్యులు ఏకాంతముగా వచ్చి, బాబు అయ్యా నా తండ్రి ప్రభువా, మేము వెళ్ళగొట్టలేకపోయాము, ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టావు నాయనా అని ఆయన్ని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు. 29వ మార్కు సువార్త దేవుని బిడ్డలారా 9:29 అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది పోవుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలననే కానీ, కింద పుట్టినోట్లు ఏముంది, ఉపవాస ప్రార్థన అని రాయబడింది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఘనమైన గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి మీ బిడ్డల జీవితంలో చేస్తాడు ఆయన. మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు ఘనమైనటువంటి కార్యాలు ప్రభువు. కాబట్టి ఒకవేళ ఏదైతే గడ్డు పరిస్థితులు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉన్నారో, ఏదైతే జరగలేదని మీరు భావిస్తూ బాధపడుతూ ఉన్నారో, అది దేవుని బిడ్డలారా బిడ్డల యొక్క వివాహం కావచ్చు, వారి ఉద్యోగాలు కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేకపోతే సమస్యలు కావచ్చు, ఏదైనా మేబీ
మీరేం చేయాలి చెప్పన్నా, దేవుని సముఖములో మీరు విజ్ఞాపన చేసి తీర్మానం చేసుకోండి ఉపవాస ప్రార్థన చేయటానికి. హల్లెలూయా. ఆ విధముగా నా దేవుడు ఘనమైనటువంటి విజయాలు మీ జీవితంలో దేవుడు దయచేస్తాడు. ఆయన ఎన్ని రోజులు మీరు ఉండగలరు? ఎన్ని రోజులు మీ శరీరము అవండి దేవునితో మైమరిచి ప్రార్థించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు? ఒక అమూల్యమైనటువంటి మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అదేంటి చెప్పనా, ఉపవాస ప్రార్థన ద్వారా మన శరీరము బలహీనపరచబడుతుంది, ఆత్మ బలపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో, అది పగటి వేళ కాల సమయంలో మీ శరీరము బలహీనపరచబడి ఆత్మ బలంగా ఉందనుకోండి, అపవాది మీ ముందు నిలవలేడు. దేవునికి స్తోత్ర. అపవాది కార్యాల మీద మీకు ఘనమైన దేవుడు విజయాన్ని ఇస్తాడు. శరీర కోరికలు మీలో నుంచి వెళ్ళిపోతాయి. శరీర పాపం వెళ్ళిపోతుంది. ఇంకా పాపం చేయడానికి మీరు ఏ మాత్రం కూడా ఇష్టపడరు. దేవునికి స్తోత్ర. ఎందుకు చెప్పనా, శరీరము కృషిస్తుంది, శరీరం బలహీనపరచబడుతుంది, ఆత్మ బలముగా ఉంటుంది. ఆత్మ కార్యాల మీద మీ మనసు మీకు వెళ్ళిపోతుంది. ఆ విధముగా ఉపవాస ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క విశ్వాసి. సేవకుడు చేయాలి, విశ్వాసులు చేయాలి. ఇంకా మంత మాట తిండి 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 కాదు. ఎన్ని సమస్యలు ఉన్నాయి నీ కుటుంబంలో, ప్రార్థన చేస్తున్నావా? ఎన్ని సమస్యలు కానీ ఏమాత్రం ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు ఏదో తూతు మాత్రం కింద ప్రార్థన చేసేస్తున్నా, దేవుడు కార్యం చేయాలి. కాదో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న తల్లి తండ్రి, ఇప్పుడే ఉపవాస ప్రార్థన సమర్పించుకో. ఒక 2 రోజుల్లో, లేకపోతే 3 రోజుల్లో, 5 రోజుల్లో సమర్పించుకుని నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళిపో. ప్రార్థన చేయి, కన్నీళ్ళు పెట్టు, అడుగు దేవుని సముఖంలో. మరి గోజాడు దేవుణ్ణి నీ బిడ్డల కొరకు, లేకపోతే నీ యొక్క భర్త రక్షణ కొరకు, నీ బిడ్డల జీవితంలో వారు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళటం కొరకు, నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ప్రభుకి అప్పగించు. ఆ విధంగా దేవుడు నిన్ను బలముగా బలపరుస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం ప్రభు అయినా ఇస్తాడు. నిన్ను ఆయన మరలా రీకనెక్ట్ చేస్తాడనమాట. నిన్ను ఆయన మరలా తన బిడ్డగా అంగీకరిస్తాడు. నువ్వు కన్నీళ్ళు పెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేవుడు విని దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఘనమైనటువంటి కార్యాలు నీ బ్రతుకులో, సేవలో ఆయన చేస్తాడు. ఆ విధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దైవజనుడిగా మీకు నేను ప్రేమతో చేతులెత్తి మాటలు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఏకీవించండి. మా పరమ తండ్రి, మీకు స్తోత్ర. నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నీ దగ్గరికి వచ్చాము నాయన. బైబిల్ గ్రంథములో ఉన్న ఉపవాసాల గురించినటువంటి విషయాలు మేము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం అయ్యా. ఒకరోజు ఉపవాస ప్రార్థన, 3 దినాల ఉపవాస ప్రార్థన, మరి 7 దినాల ఉపవాస ప్రార్థన, 10 రోజుల ఉపవాస ప్రార్థన, అలాగే 14 రోజుల ఉపవాస ప్రార్థన, అలాగే నైనా 21 రోజు ఉపవాస ప్రార్థన, అలాగే నైనా మరి తండ్రి 40 రోజుల ఉపవాస ప్రార్థన. మేమైతే నైనా మరి 14 రోజుల ఉపవాస ప్రార్థన గురించి నేను చెప్పటం మర్చాను. నైనా పౌలు గారు ఆయన మరి ఓడ ప్రయాణము చేస్తున్నటువంటి సమయంలో ఆ ఓడనైనా ఆ యొక్క తండ్రి సముద్రపు అలలకి ముందుకు వెళ్ళలేక వారు ఉపవాసం ఉన్నారు. నీ యొక్క సంరక్షణ కొరకు వారు ఎదురు చూచారు. ఆ విధంగా నైనా మేము ఎన్ని దినాలు ఉపవాసం ఉండగలమో అన్ని దినాలు మా బ్రతుకులు ఉపవాసం ఉండి నీ శక్తిని పొందుకుని మా శరీరాన్ని బలహీనపరుచుకుని ముందుకు కొనసాగేటటువంటి అభిషేకం విశ్వాసులకి, దైవజనులకి మీరు దయచేయండి. ఈ దినాల్లో అయా సాతానుడు ఉపవాసం ఉండనీయకుండా ఎన్నో బలహీనతలు పెడుతున్నాడు. యేసు నామములో బలహీనతలన్నీ తొలగిపోవాలి. బీపీ, షుగరు తొలగిపోవాలి. స్వస్థత ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి వారి సంఘములో ఉపవాస ప్రార్థనలో వారు ఏకీభించాలి, శక్తిని పొందుకోవాలి. నీ కృపను వారికి దయచేసి మీరు మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలన్నీ యేసు నామములో తీర్చి సహాయం చేయమని ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.